అయినా సరే, ఏ పరిశ్రమలోనైనా సరే, అది ప్రభుత్వ రంగమా, ప్రైవేటా, పబ్లిక్ సెక్టరా, ఎక్కడైనా కారుణ్య నియామకాల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే బొగ్గు పరిశ్రమలో వారసత్వ ఉద్యోగాలు ఉండేటివి. అలాంటి ఉద్యోగాల్ని కోల్ ఇండియాలో పోగొట్టిన ఈ జాతీయ సంఘాలు, తర్వాత సింగరేణిలో కూడా పోగొట్టినాయి. ఆ తర్వాత మెడికల్ బోర్డులు అనేది నామమాత్రంగా పెట్టిర్రు, కారుణ్య నియామకాలను కనుమరుగు చేసిర్రు. చంద్రబాబు నాయుడుతో మోకరిల్లి మన హక్కును తాకట్టు పెట్టినటువంటి జాతీయ సంఘాలు శాశ్వతంగా ఈ కారుణ్య నియామకాలు లేకుండా చేసినటువంటి సమయంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి కార్మిక వర్గానికి అండగా ఉంటానని చెప్తూ కారుణ్య నియామకాలను నియమించాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు 9 మార్చి 2018 నుంచి స్టార్ట్ అయినటువంటి మెడికల్ బోర్డులు కారుణ్య నియామకాల ప్రక్రియ వందలాది మెడికల్ బోర్డులు చేసి ఒక్కొక్క నెలలో 3 మెడికల్ బోర్డులను కూడా కండక్ట్ చేసి 19,000 మంది కార్మిక కుటుంబాలకి వెలుగు నింపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అది మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10 ఏళ్ల పాటు కొనసాగినాయి.